దగ్గుపాటి కుటుంబం నుంచి సినీ వారసులుగా అడుగుపెట్టి సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించిన వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. ఆ వివరాల్లోకి వెళ్తే రామానాయుడు గారి నుంచి మొదలుకొని రామానాయుడు గారి భార్య గురించి, తర్వాత విక్టరీ వెంకటేష్, ఆయన కుటుంబ నేపథ్యం, అంతేకాకుండా సురేష్ బాబు గారి గురించి, అంతేకాకుండా రానా, ఇలా పలువురు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలని మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఇలాంటి కోవలోకే వస్తాడు. సరిగ్గా అదే కుటుంబం నుంచి ఆ రోజుల్లోనే హ్యాండ్సమ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో అలరించి మంచి సెన్సిటివ్ యాక్టర్గా అనిపించుకున్నప్పటికీ తనకు వచ్చిన పాత్రలతో తృప్తిపడలేక సినిమా రంగానికి తాను సరిపడను అంటూ ఇండస్ట్రీకి దూరం అయిపోయి మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి అలరించిన దగ్గుపాటి రాజా గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఆ వివరాల్లోకి వెళ్తే దగ్గుపాటి రాజా కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దగ్గుపాటి వారసుడిగా అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో అలరించిన తాను అకస్మాత్తుగా సినిమా రంగం నుండి దూరం అయిపోయి ఇప్పుడు వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, దేశ విదేశాల ఎక్స్పోర్ట్స్ బిజినెస్తో చాలా బిజీగా ఉన్నాడు. మరి అలాంటి దగ్గుపాటి రాజా గారి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్లో, ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ఆయన కొడుకు ఎవరు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటాడో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. వెండితెర మీద దగ్గుపాటి వారసులుగా వీళ్ళందరికీ మనకు సుపరిచితులే. కానీ వెండితెరకి దూరంగా ఉన్న అదే కుటుంబ వారసులలో ఒకరైన దగ్గుపాటి రాజా గారి కొడుకు గురించి ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు సారి మాట్లాడుకుంటే 1980లో తమిళ స్టార్ డైరెక్టర్ అయిన భారతీరాజా దర్శకత్వం వహించిన సినిమాతో చిత్రసీమ రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు. నిజానికి దగ్గుపాటి రాజా అసలు పేరు వెంకటేష్. కాకపోతే అప్పటికే అదే కుటుంబం నుంచి స్టార్ హీరో వెంకటేష్ గారు ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వడంతో భారతీరాజా గారు అతడి పేరుని మార్చేసి రాజాగా పెట్టడం జరిగింది. ఇక తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్. చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో, ఎంతో సెన్సిటివ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో ఆ రోజుల్లో తమిళ ప్రేక్షకుల్ని బాగా అలరించాడు. అలాంటి దగ్గుపాటి రాజా నటించిన సినిమాల విషయాల్లోకి వెళ్తే కడలోల కథలాగై, వేదాల్ ముదు, పుది వసంతం, ఇనువోరు సుధానిత్తం, వేదాం పుడిత్తు, ఇలా తమిళ్లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అలాంటి దగ్గుపాటి రాజాకి తెలుగులో కూడా నటించే అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే పలు సినిమాల్లో హీరోగాను, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, లీడ్ యాక్టర్గా కనిపించాడు. కానీ నటించిన ప్రతి సినిమాలోనూ చాలా సెన్సిటివ్ క్యారెక్టర్లోనే నటించడం జరిగింది. చాలా సాఫ్ట్ స్వభావం పాత్రలే తప్ప తనలోని నిజమైన ఆర్టిస్ట్ని బయటికి తీసే విధంగా విభిన్నమైన పాత్రలు ఇవ్వడానికి ఏ డైరెక్టర్లు ప్రయత్నించలేదట. దాంతో మూసపోసినట్టు ఎప్పుడూ ఒకటే క్యారెక్టర్ అన్ని సినిమాల్లో పోషించడం బోరు కొట్టడంతో దగ్గుబాటి రాజా ఓ నిర్ణయానికి వచ్చేశాడట. బహుశా సినిమా రంగంలో తనపై విభిన్నమైన పాత్రలను ప్రయత్నించడానికి ఏ దర్శకులు ముందుకు రావట్లేరు కాబట్టే తనకి సినిమా రంగం అచ్చిరాదనుకొని, పైగా పోషించిన పాత్రలో ఎటువంటి ఆధునికత కానీ ఎటువంటి ఛాలెంజ్ కూడా కనిపించకపోవడంతో సినిమా రంగం మీద బోరు కొట్టి విరక్తితో ఇండస్ట్రీకి దూరంగా వచ్చేశాడు. అలాంటి అతను కారంచేడులోని వాళ్ళందరూ వ్యాపారస్తులు, అందులోనూ రామానాయుడు గారి స్వయాన తమ్ముడి కొడుకే అవ్వడంతో తన తండ్రి వ్యాపారస్తుగా చెన్నైలో స్థిరపడిపోవడంతో సొంతంగా కాస్మోస్ గ్రానైట్స్ అంటూ ఇండియా మరియు ఇంటర్నేషనల్ గ్రానైట్ మరియు మార్బుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని, ఎక్స్పోర్ట్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో కాస్మోస్ గ్రానైట్స్ అంటూ చెన్నైలోను, బెంగళూరులోను, అంతేకాకుండా నార్త్ ఇండియాలోను పలు కంపెనీస్ని స్టార్ట్ చేసి బిజినెస్ రంగంలో చాలా కీర్తి ప్రతిష్టలు గడించారు. ఇదిలా ఉంటే దగ్గుపాటి రాజాకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతడి పేరు నాయుడమ్మ రాజా. ఆయన నాయుడమ్మ చౌదరి దగ్గుపాటి కూడా కాస్మోస్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. మరి ఇదిలా ఉంటే దగ్గుపాటి రాజా వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనిస్తున్నట్లయితే సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి రాణిస్తున్న రోజుల్లోనే ఇతడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇతడికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక దగ్గుపాటి రాజా గారి కొడుకు పేరు దగ్గుపాటి హేమంత్. ఇక అలాంటి దగ్గుపాటి హేమంత్ గురించి కనుక మాట్లాడినట్లయితే ఇతడికి సినిమా రంగం మీద ఆసక్తి లేదట. తన తండ్రి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించడం, కుటుంబ నేపథ్యం అంతా ప్రముఖ సినీ స్టార్స్గా ఉన్నప్పటికీ తన తండ్రి పెదనాన్న ఇద్దరూ కలిసి స్టార్ట్ చేసిన గ్రానైట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బాధ్యతల్ని చూసుకోవడంలో కీలక పదవిని చేపట్టాడట.
మాస్టర్స్ని అమెరికాలో కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు అనుభవం కోసం కొన్ని కంపెనీస్లో పనిచేసిన దగ్గుపాటి హేమంత్ ఆ తర్వాత తన తండ్రి స్టార్ట్ చేసిన కాస్మోస్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ మార్బుల్ మరియు గ్రానైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ మరోపక్క అదే కంపెనీలోని అతి కీలక పదవైన డిజిటల్ మార్కెటింగ్ వింగ్కి హెడ్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అలా తన తండ్రి పెదనాన్న ఇద్దరూ కలిసి స్టార్ట్ చేసిన 25 ఏళ్ల కంపెనీ అయిన కాస్మోస్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఓ కీలకమైన పదవి బాధ్యతలలో ఉన్నాడు దగ్గుబాటి హేమంత్. అంటే స్వయాన దగ్గుబాటి రాజా గారి కొడుకు. చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో ప్రముఖ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ దగ్గుపాటి రాజా తర్వాత అతడి కుటుంబంలోని వాళ్ళు ఎవరూ మళ్ళీ సినిమా రంగం వైపు రావడానికి మొగ్గు చూపలేదట. పైగా రాజా కూడా ఎప్పుడూ తన కొడుకుని కానీ కూతుర్ని కానీ సినిమా రంగం వైపు తీసుకురావాలన్న ప్రయత్నం కూడా చేయలేదట. ఒకవేళ వాళ్ళకే గనక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ టాలెంట్తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాల్సి ఉంటుంది అంటూ తన ఎక్స్పీరియన్సెస్ని చెప్పానే తప్ప ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అంటూ దగ్గుపాటి రాజా గారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల గ్రానైట్ మార్బుల్ వుడ్ కంపెనీగా ప్రఖ్యాత గడించిన కాస్మోస్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యతలు చేపట్టింది. చిన్నారి స్నేహం, ఝాన్సీ రాణి, ఏడుకొండలు, వనిత, అంతేకాకుండా శ్రీకృష్ణార్జున యుద్ధం, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, స్కంద వంటి సినిమాలతో మనలందరినీ హీరోగాను, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను, నేటికి తండ్రి పాత్రలోనూ అలరిస్తున్నాడు. అలాంటి దగ్గుపాటి రాజా కొడుకుకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.